వైసీపీ వై నాట్ 175 అంటుంది. మూడో వంతు సీట్లలో అభ్యర్థులను మార్చేస్తుంది. దీంతో టీడీపీ కూడా గెలుపు గుర్రాల వేటలో నో కాంప్రమైజ్ అంటుంది. బీసీ మంత్రిని వైసీపీ కర్నూలు ఎంపీ బరిలో నిలబెట్టడంతో ఆ సీటును ఎలాగైనా దక్కించుకోవాలన్న టార్గెట్ తో ఉంది సైకిల్ పార్టీ. అధికార పార్టీకి ధీటుగా బలమైన బీసీ నేత కోసం అన్వేషిస్తుంది. 2 దశాబ్దాలుగా దక్కని సీటుపై పసుపు జెండా ఎగురుతుందా? కర్నూలు ఎంపీ బరిలో టీడీపీ నుంచి తెరపైకొస్తున్న అభ్యర్థులు ఎవరు? కొండారెడ్డి బురుజు సాక్షిగా అక్కడ రాజకీయం కొత్త ఎత్తులేస్తోంది. రాయలసీమ జిల్లాలకు ముఖద్వారమైన కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీసీ బోయ సామాజిక వర్గానికి చెందిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను బరిలోకి దించుతోంది వైసీపీ. అందుకు ధీటుగా బీసీ నుంచి బలమైన అభ్యర్థిని దించే వ్యూహంతో పావులు కదుపుతోంది ప్రధాన ప్రతిపక్ష పార్టీ. బీసీ కురువ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల కురువ నాగరాజు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించే ఆలోచనలో ఉందట టీడీపీ అధిష్టానం. కర్నూలు పార్లమెంటు స్థానానికి ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో 1984లో టీడీపీ ఎంపీగా ఏరాసు అయ్యపురెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 1999లో కేఈ కృష్ణమూర్తి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన కేఈ కృష్ణమూర్తి, బీటీ నాయుడు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 2 పర్యాయాలు వరుసగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీటీ నాయుడు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి సంజీవ్ కుమార్ చేతిలో ఓటమితో 25 ఏళ్లుగా కర్నూలు ఎంపీ స్థానం టీడీపీకి అందని ద్రాక్షగానే ఉంది. సామాజిక సమీకరణాల పరంగా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీంతో ఈసారి కర్నూలు ఎంపీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కర్నూలు పార్లమెంటు స్థానంలో ప్రధానంగా బోయ, కురువ సామాజిక వర్గాల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అధికార పార్టీ బోయ సామాజిక వర్గానికి చెందిన మంత్రి గుమ్మనూరు జయరాంను ఇప్పటికే పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. సంక్రాంతి అయిపోవడంతో ఏ క్షణమైనా టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కర్నూలు పార్లమెంట్లో టీడీపీ మొదటి నుంచి బలంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి హవాలో వరుసగా 2 సార్లు ఈ సీటును వైసీపీ సొంతం చేసుకుంది. దీంతో కర్నూలు ఎంపీ స్థానాన్ని ఈసారి ఎలా అయినా సాధించుకోవాలనే కసితో ఉంది టీడీపీ. రాబోయే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు కర్నూలు ఎంపీ సీటును గెలిచేలా వ్యూహాత్మకంగా అడుగులేస్తోందట టీడీపీ అధిష్టానం. కర్నూలు ఎంపీగా టీడీపీ నుంచి కూడా బీసీ అభ్యర్థి బరిలో ఉండడం పక్కా. పంచలింగాల నాగరాజు అభ్యర్థిత్వానికి టీడీపీ అధినేత మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇప్పటికే కురువ సామాజిక వర్గ నాయకులు వచ్చే ఎన్నికల్లో తమ వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజును ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే విజయం వరిస్తుందని టీడీపీ అధినేత దగ్గర ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. చంద్రబాబు కూడా దీనికి సానుకూలంగా స్పందించారని ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కురువ నాగరాజు బరిలో ఉంటారని, ఆయన విజయానికి శాయశక్తులా కృషి చేయాలని ఆ సామాజిక వర్గ నేతలకు సూచించారట చంద్రబాబు. మొత్తానికి ఈసారి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరుకు వేదిక కాబోతోంది కర్నూలు. 2 బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులు కావడంతో కర్నూలులో పార్లమెంటు సీటులో సమీకరణాలు కీలకం కాబోతున్నాయి. కర్నూలు జిల్లాలో ఒకప్పుడు టీడీపీ బలంగా ఉండేది. వైసీపీ ఆవిర్భావం తర్వాత కర్నూలు జిల్లా ఫ్యాన్ పార్టీ వైపు మొగ్గింది. అందుకే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్టీ పూర్వ వైభవాన్ని నిలబెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టాలన్న పట్టుదలతో ఉంది టీడీపీ నాయకత్వం. అందుకే అన్ని సమీకరణాల తర్వాతే పంచలింగాల కురువ నాగరాజు వైపు మొగ్గు చూపుతున్నారట టీడీపీ అధినేత. కర్నూలు ఎంపీ సీటులో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభావంతో విజయాన్ని అందుకోలేక టీడీపీ ఓటమి పాలవుతోంది. ఒకవేళ పంచలింగాల నాగరాజు వైపు మొగ్గు చూపకుంటే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బరిలో ఉండే అవకాశాలున్నట్టు సమాచారం. మొత్తానికి కర్నూలు పార్లమెంటు స్థానంలో పసుపు జెండా ఎగరేయాలన్నదే టీడీపీ టార్గెట్. అందుకే ఎంపీ అభ్యర్థి విషయంలో అన్ని లెక్కలతో కసరత్తు చేస్తున్నారట చంద్రబాబు నాయుడు. చివరికి టీడీపీ అభ్యర్థిగా ఎవరు ఉంటారు? 2 సార్లు గెలిచిన ఎంపీ సీటులో ఈసారి వైసీపీ రాణిస్తుందా?
కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఎవరికి అందలం ఎక్కిస్తారు, ఎవరిని ఇంటికి పంపిస్తారో చూడాలి.